తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చెప్పారని, కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేశానని, అమెరికా నుండి వచ్చి పసుపు జెండా పట్టుకుని విస్తృతంగా తిరిగినా కనీస గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస బాబా కన్నీటి పర్యంతమయ్యారు. కాకినాడ అశోక్ నగర్ లోని తన నివాసంలో కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి చెందిన తెదేపా నాయకులు, కార్యకర్తలతో తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస బాబా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, అమెరికా నుండి వచ్చిన పసుపు జెండా పట్టుకుని విస్తృతంగా తిరిగినా కనీస గుర్తింపు లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చి నిరాశకు గురి చేశారని వాపోయారు. స్థానిక నాయకులు కాకరపల్లి చలపతిరావు, కొండా వినాయక్ తదితరులు మాట్లాడుతూ శ్రీనివాస బాబాను స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డబ్బులు ఎట్టుకొని పార్టీని బతికించడానికి తిరిగానండి. నమ్మితే నమ్మండి, లేతే లేదు. నమస్కారం బాబు గారు, ఈ కార్యకర్తలు నాకు కాపాడండి. నన్ను వదిలేసినట్టు అందరినీ వదిలేయకండి. నేను ఏదైనా తప్పులు చేస్తే క్షమించండి. కార్యకర్తలు ఏం చెప్తే నేను వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాను. నన్ను నమ్ముకొని బీసీలు, ముఖ్యంగా సెటిల్మెంట్లు, పల్లీలు ఎంతో మంది ప్రాణాలకి ఇచ్చి నాతో తిరిగిన వాళ్ళందరికీ దండం పెడుతున్నాను. నన్ను క్షమించండి. మీరు ఎన్నో ఆశలతో నన్ను తిరిగారు, ఎన్నో కేసులు పెట్టుకున్నారు. ఎంతమందికి నేను కోర్టుకి వెళ్ళిపోతే స్థలాలు స్టే ఆర్డర్ చేయడానికి స్వామినగర్ వాళ్ళకి, కొవ్వూరు వాళ్ళకి మనిషి నేను ఈ లాయర్ దగ్గరికి వెళ్లకుండా కూడా డబ్బులు ఇచ్చేవాడిని. కావాలంటే అడగండి. ఉప్పలంకోల్ని జైల్లో పెడితే 20,000 బెయిల్ తెచ్చాను. ఎన్ని చేసినా ఏమి లాభం, ఏమి లాభం. ఏదో మంచి చేద్దామని వచ్చాను. నా జీవితం, ఆరోగ్యం పాడైపోయింది. డబ్బు పోగొట్టుకున్నాను. నాకు పరువు కూడా లేదు. నమస్కారం అండి బాబు, నమస్కారం. ఇవాళ నేను పార్టీ నడిపించలేదా? ఇవాళ మీరు బాబా గారు మాటలు మాట్లాడతారా? ఎంత దౌర్భాగ్యం, ఎంత దురదృష్టకరం. పార్టీకి ఆలోచించండి సార్. ఇవాళ మీరు యువతరాన్ని ముందుకు తీసుకురావాలి. మన పార్టీ ఫ్యాక్టరీ, కార్యకర్తలు తయారు చేసే ఫ్యాక్టరీ అన్నారు మీరు. అలాంటి కార్యకర్తలు తయారు చేసిన ఫ్యాక్టరీలో ఒక తయారైన వ్యక్తి ఈ మన శ్రీనివాస బాబా గారు. అలాంటి బాబా గారిని ఇవాళ మీరు కింద పెట్టి ఆయన వాయిస్ లేదు, మీరు కేవలం ఏంటంటే చెప్పిన బీసీ కులాలు, అణగారిన వర్గాలు వీళ్ళు పనికిరని చెప్పేసి మీరు అగ్రవర్ణ రాజకీయం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు. ఈ భవిష్యత్తులో మన పార్టీ పతనాన్ని దారి తీస్తుంది. మీరు ఈ జిల్లాలో చెట్టు బజీలు మొత్తం నాశనం చేశారు. నేను ఇప్పుడు కూడా చెప్తాను, చెట్టు బజీలు సీట్ ఇవ్వడానికి మీరు ఇష్టపడలేదు. మీరు అది కూడా చెప్తున్నాను. ఉభయ గోదావరి జిల్లాలో రాష్ట్రం ఉన్న చెట్టు బజీలందరూ మీరు సముచితమైన న్యాయం కల్పిస్తలేదు. చెట్టు బజీలు చాలా దీనైన పరిస్థితిలో చూస్తున్నారు. మీరు మమ్మల్ని ఎప్పుడు మీరు గౌరవించరు. చెట్టు బజీ కులం లేదని కూడా మీరు, చెట్టు బజీ కులం అంటే ఎవరని కూడా తెలియదు అన్నారు మీరు. ఇది చాలా ప్రమాదకరం మా చెట్టు బజీ జాతికి. ఇవాళ చెట్టు బజీలు మీరు గౌరవించండి. మీకు మేము ఎందుకు ఓట్లు వేయాలి? మీ పార్టీలో మేము ఎందుకు ఉండాలి చెప్పండి. మేము ఎందుకు ఇవాళ 10 సంవత్సరాలు బట్టి మీ పార్టీలో మీరు తిరుగుతాం. ఇవాళ బాబా గారిని గౌరవించండి. మేము ఎందుకు మీ పార్టీలో సెట్ బయలు కోస్తారు? ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా పక్క పార్టీ ఎన్ని సీట్లు ఇస్తున్నారు, మీరు ఎన్ని సీట్లు ఇస్తున్నారు? అంటే బాబా గారు అంటే ఇలాంటి వాళ్ళ మనుషులు మీరు కనబడరా? మేము ఎవరు చేస్తారు లేదు. మీరు రెక్టిఫై చేసుకోండి. పక్క పార్టీ బీసీలకు అధికమైన సీట్లు ఇస్తుంది. మా డిమాండ్ ఒకటే, బాబా గారికి మీరు సముచితమైన స్థానం ఇచ్చి ఆయనకి ఏ ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయకపోతే మేము భవిష్యత్తులో మేము అందరూ కూడా ఐక్యమత్యంగా మీటింగ్ చేసి ఈ రాబోయే ఎన్నికల్లో మా శక్తి బాబా గారి తరపున చూపిస్తామని మీకు తగిన గుణపాఠం చెప్తాను తెలియజే. మీరు జెండా కట్టారు కాబట్టి మీరు పచ్చంగా తిరగండి, మీ భవిష్యత్తు మేము చూస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఈరోజు మరి ఏరో వాళ్ళకి మరి సీట్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? నారాజీ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఏదో పొత్తుల వల్ల ఇవ్వడం జరిగింది. కరెక్టే, పొత్తుల వల్ల ఇవ్వడం జరిగింది కాబట్టి నారాజీ గారిని మేము ఏమంటలేదు. పార్టీని వదిలేసిన వాళ్ళకి, పార్టీని అమ్మేసిన వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చి మరి వాళ్ళని ప్రోత్సాహం చేసి కార్పొరేటర్ అమ్మేసిన వాళ్ళకి, ఈ జడ్పీడీసీలని, ఎంపీడీసీలని ఎలక్షన్ చేయని వాళ్ళకి ఈ యొక్క ఇన్ఛార్జీలు ఇస్తే మరి 2 గ్రూపులుగా ఉండేటప్పుడు ఒక గ్రూపుకే 2 పదవులు ఇవ్వటం అన్నది అది అన్యాయం, చాలా దారుణం కూడా. అందువలన మాకు 2 పార్టీలుగా తిరుగుతున్నాం కాబట్టి మా గ్రూపులో కూడా మాకు 2 ఈ ఇన్ఛార్జీలు ఇతర కుదరదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇవ్వలేని ఎడల ఇదే బాబా గారిని మేము ఇండిపెండెంట్ గా నిలబెట్టి నెగ్గించుకొని 50,000 మెజారిటీతో మా బీసీలందరూ నెగ్గించుకొని తీసుకొస్తామని చెప్పి చెబుతా చేస్తున్నాం.